మంచోడు బుద్ధిగల్లోడు అచ్చమైనోడు మచ్చలేనోడు స్వచ్ఛమైనోడు నా కొడుకు బంగారం నా కొడుకు అని అనుకున్నా. కానీ వీడు బయట దేశం పోయి సాఫ్ట్వేర్ కొలువు ఆ కొలువు ఈ కొలువు అని పోయి ఇలా లుచ్చా లఫంగి బద్మాష్ అయ్యిండని కూడా తండ్రి వదికు చెప్తుండు. ఎవరో తండ్రి, వీరు తండ్రి. ఇక ఇక్కడ సినిమాలోళ్ళు మమ్ములను మోసం చేసిండు, మా సినిమాలు ఆగం చేసి వెబ్సైట్లో పెట్టి ఏదో అప్పడమో దొప్పడమో ఏదో ఏదో ఛానల్ ఉందట వీరికి. అండ వేచేదాట, ఈ ఇమ్మ ఐ బొమ్మ అని ఏదో వెబ్సైట్ అట, అండ వేచేదాట. ప్రతి ఒక్క సినిమాను మొత్తము లూటి చేసి శర్రగంక చేపల చెరువు కనుక లూటిపోతే ఎట్లా ఉంటుందో సందడి. అగో వీడు ఆ రకంగా పైరసీ పైల్వాన్గా పేరు పొంది గా రకంగా మొత్తం లూటి చేసి ఈ సినిమాలను ఆయన వెబ్సైట్లో అప్లోడ్ చేసి మా సినిమా పరిశ్రమకు గండి కొట్టిండు, మా నోట్లో మట్టి కొట్టిండు అని ఓ దిక్కు సినిమాలోళ్ళు శంగడ బింగడం ఎగురుతున్నారు. ఇక ఇక్కడ సోషల్ మీడియా సంఘపోళ్ళు ఏమంటారు అయ్యా అంటే, బాగా చేసిండు సినిమాలోళ్ళు అచ్చమైన వాళ్ళ. సినిమాలోళ్ళు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్లు పెడుతుర్రా. అయితే మీరు ఎంత అంటే అంత మీ నోటికే మొక్కాలనా? మీరు ఎంత అంటే అంత పెట్టి మేము సినిమాలు చూడాలనా? మేము రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసే కష్టజీవులం, శ్రమజీవులం. వందలు పైసలు పెట్టి అలా కొరక తినే తిరుబండారాలకు కూడా వందల పైసలు పెట్టి ఏం సంసారం చేయమంటున్నాం? మామూలా బాగా చేసిండు, ఐబొమ్మ రవి గారు బాగా చేసిండు అని ఈ సోషల్ మీడియా సంఘపోళ్ళు, ఈ సోషల్ మీడియా సంఘంలో కొన్ని కోల్యాగలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఆడు బాగానే చేసిండు, పెద్దోని కొట్టిండు, పేదోని కడుపు నింపిండు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతారు. ఇక సిపి సజ్జనారు తప్పు, ఇది ఇట్లా చేయకూడదు, ఒకని పొట్ట కొట్టకూడదు. వీడు సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరు మీద బయట దేశంలో అండబెట్టి ఎంతోమందిని కలగలుపుకొని మోసాలకు పాల్పడ్డ ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి, నువ్వు చేసింది తప్పు అని ఇక ఈ కోల్యాగను ఇప్పుడు ఈయనే ఓ దిక్కుంగా ఈయనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు కడతామని ఇప్పుడు సజ్జనారు సంధిస్తుండు బాణాన్ని. సోషల్ మీడియా వాళ్ళు ఏమో గట్ట మాట్లాడుతున్నారు. పేదోళ్లకు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సినిమా టికెట్లు ఏడ ఇస్తుర్రు వీళ్ళు సినిమాలోళ్ళు. ఆగం జగన్నాథం వాళ్ళ ఇష్టమే కిష్టపురం అన్నట్టుగా చేసుకుంటుర్రు అని ఇప్పుడు సోషల్ మీడియా సంఘపోళ్ళు బోధికి ఎగురుతురు. సజ్జనారేమో అట్లా అంటుండు, వాళ్ళ అయ్యనేమో గిట్లా అంటుండు. సినిమాలో ఏమో మైకుల ముందరకు వచ్చి ఇన్నాళ్ళు మా పొట్ట కొట్టిండు, మా నోట్లో మట్టి కొట్టిండు, ఇప్పుడు మాకు సంతోషం అవుతుందని సంకాలు గుద్దుకుంటూ మొత్తానికి ఇమ్మడి రవి భాగవతం బయటపడ్డది. సరే ఏది ఏమైనా నేను నర్సయ్య తాత కూడా ఏమంటుండంటే తప్పు తప్పే, ఇమ్మడి రవి తప్పు తప్పే. ఇప్పటికైనా సినిమాలలో కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సినిమా టికెట్లు పెట్టాలి. ఇప్పుడు రబ్బరు ఎంత తాగుతుందో అంతే సాగదీయాలి, ఎక్కువ సాగదీసి గుంజు తెగిపోద్ది. అందుకనే మీరు సినిమా టికెట్లు కూడా ఇసువంటి కోయిలాగలు ఎందుకు పుడుతాయి అంటే మీ మీద ఇసుకు పుట్టి విరక్తి పుట్టి కొన్ని కోయిలాగలు ఇట్లా కూడా తయారవుతున్నాయి. దానికి కారణం మీరు కూడా అనేది కూడా తేడతెల్లం అవుతుంది. అందుకనే ఆడిదాకా పోనీయకుండా 20 రూపాయల టికెట్ని 100 రూపాయల కాడికి పోనీయకుండా కాకపోతే ఇంకో 5దో 10దో చూసుకొని మీరు ఇది చేసుకోరు. కానీ అన్యాయంగా పేదోళ్ళ పొట్టగొట్టుడు కూడా కరెక్ట్ కాదు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కూడా మీరు సినిమా టికెట్ పెట్టాలి. ఐబొమ్మ రవి చేసింది ఒప్ప అని అంటలేను నేను, తప్పే. ఇమ్మడి రవిది ముమ్మాడికి 100% తప్పే. కానీ ఇక్కడ సోషల్ మీడియా ఏమని కూడా కూస్తుందంటే బాగా చేసిండు ఇమ్మడి రవి,
ఇమ్మడి రవి ఎందుకు చేసిందంటే మాలాంటి వాళ్ళకు సినిమా చూసే భాగ్యం దొరకలేదు కాబట్టి వారు చేసిన దానికి మేము సహకరించుకుంటూ పోతే ఆయనకి ఇప్పుడు 56 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. అయితే చిన్నసన్న అన్నమాట. అందుకనే జర్రంతా సోయి తెచ్చుకొని సినిమాలలో కూడా అనేది నేను నర్సయ్య తాత కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక తండ్రి అంటావు ఇక తప్పు చేసింది కాబట్టి ఇక ఎటుబడి తప్పు అనవలసిందే, తప్పును ఒప్పు అని మనం సమర్థించలేము. ఇమ్మడి రవి చేసింది 100% తప్పే. కానీ సోషల్ మీడియా వాళ్ళు ఈ సినిమాలలో కూడా జర సామాన్యుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సినిమా టికెట్లని అందుబాటులో ఉంచాలనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం.